బ్రేకింగ్ న్యూస్ భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలోని 5 జిల్లాల్లో పాఠశాలలకు బుధ గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలల్లో బుధ గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. ఇక హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్ వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి, నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు, ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్, ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ 1000 కోర్స్ మనం ట్రైనింగ్ తీసుకున్నాం. దాదాపుగా 2000 మంది అందుబాటులో ఉండు. ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి. ఒకవేళ ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏదంటే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునేది ఉంటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి. డిజాస్టర్ నుంచి అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి. అవసరమైతే ప్రజలు బయటకు రాకుండా చర్యలు చేపట్టాలని, ప్రాణ నష్టం జరగకుండా ప్రతి చర్య తీసుకోవాలని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న నిధులను తక్షణ సాయం కోసం వినియోగించండి. ఇలాంటి సందర్భాల్లో వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రాష్ట్రంలో ఇప్పటికే 2000 మంది డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హెలికాప్టర్లు అవసరం ఉంటే ముందుగానే కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. గతంలో ఖమ్మంలో కలెక్టర్ తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని గుర్తు చేస్తూ ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎప్పటికప్పుడు గేట్ పెట్టడం కానీ లేకపోతే వాటర్ని స్ట్రీమ్ లైన్ చేయడం కానీ ఎక్కడికక్కడ విడుదల చేయడం కానీ ఉంటుంది. మీరు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గోదావరిలో కృష్ణలో ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చినా నష్టం లేదని ఏదైతే ఆలోచనలు ఉందో రీసెంట్ డేస్లో క్లౌడ్ బస్ట్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. వాటిని అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు అత్యధికంగా మన సిస్టమ్ అంతా 24 గంటలకు 2 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం పట్టణాలలో. కానీ 2 గంటలలో 30-40 సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు. దాంతో ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో ఎంత మీరు అటెండ్ చేసినా రోడ్ల మీద మొత్తం నీళ్లు నిలిచిపోతున్నాయి, ట్రాఫిక్ నిలిచిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత మేరకు చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్న స్కూల్స్ కాలేజెస్ కూడా కంటిన్యూగా నడపాలన్నా, హాలిడేస్ ఇవ్వాలన్నా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి. అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి. మెడికల్ హెల్త్ శాఖ అధికారులు మందులు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రమాదం జరిగే ప్రాంతాలకు ప్రజలను వెళ్లనివ్వకుండా చూడాలని పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఆన్ డ్యూటీలో ఉండాలని సూచించారు. ఎఫ్ఎం రేడియో, టీవీల ద్వారా ప్రజలకు అలర్ట్లు పంపాలని, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాత భవనాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అక్కడి నుంచి ప్రజలను తరలించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.